స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూనే ఉండేవారు. వెంకటేశ్వర స్వామి వాళ్ళ భక్తికి మెచ్చి ఒకరోజు ఆ బ్రాహ్మణ స్త్రీ కలలో కనిపించి, నా గర్భగుడిలో ఒక బంగారు గంట ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి ఆ గంటను మింగే అని చెబుతారు. ఆమె ఇంకా కలలోనే ఉంటుంది. ఆమెకేమీ అర్థం కాదు. కానీ నా వెంకయ్య చెప్పాడు అంటే అది నేను చేసి తీరాల్సిందే అని ఆ కలలోనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోని గంటను మింగివేస్తుంది. మింగిన తర్వాత కల నుంచి మేలుకుంటుంది. జరిగినదంతా భర్తకు చెబుతుంది. వారిరువురూ కలిసి ఆలయానికి వెళ్ళి చూడగా గర్భగుడిలో ఉన్న గంట మాయమై ఉంటుంది. మొత్తం గుడిలో ఉన్న పూజారులంతా భయపడిపోతారు. ఎవరు దొంగిలించారు అని కంగారు పడిపోతారు. అప్పటి రాజు కూడా ఎంతో భయంతో వెతుకుతూ ఉంటారు. కానీ వెంకటేశ్వర స్వామి వీళ్ళందరి కలలో కనిపించి, కంగారు పడకండి, ఆ గంట ఉండవలసిన చోటునే ఉంది. ఇక నా గర్భగుడిలో వేరే గంట కూడా పెట్టకండి అని